సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పుట్టిన పాపాయి కూడా నటిస్తాడు. తల్లి తన కోరికలు తీర్చాలని, తన పక్కనే ఉండాలని, దుఃఖం రాకపోయినా ఏడుస్తారు పిల్లలు. మొండితనం చూపిస్తారు, కొన్నిసార్లు అలుగుతారు, మారాన్ చేస్తారు. బడి ఎగ్గొట్టాలనుకున్నప్పుడు మన చిన్నప్పుడు మనం అనేక అబద్ధాలు, దొంగ నాటకాలు వేసే ఉంటాం. మన అమ్మా నాన్నలు కూడా తక్కువ వారేం కాదు. బడి నుండి రాగానే మనం తెలుసుకున్న బోలెడు విశేషాలను, పితృలను, ఆశ్చర్యాలను గుక్క తిప్పకుండా అమ్మా నాన్నలకి చెప్పేవాళ్ళం. మనం చెప్పే ముద్దు మాటల్ని చాలా శ్రద్ధగా వింటున్నట్లు, నమ్ముతున్నట్లు వాళ్ళు రకరకాల భావాల్ని వారి ముఖంలో పలికించేవారు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయాక మన పిల్లలు చెప్పే కబుర్లని అలాగే ఆశ్చర్యంగా వింటున్నట్లు నటించడం మనము నేర్చుకున్నాం. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విశేషాలు. నమస్కారం. వెలుగురేకులు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అంతఃపురం సీరియల్ ద్వారా తమ నటనతో మనల్ని ఆకట్టుకున్న నీతు గారు ఈ రోజు మన వెలుగురేకులు కార్యక్రమంలో ఉన్నారండి. ఆమె గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం నీతు గారు. నమస్కారం అండి. మీరు పుట్టింది, పెరిగింది, మీ చదువు గురించి చెప్పండి. నేను పుట్టింది రాయలసీమ అండి, బట్ పెరిగింది మాత్రం కర్ణాటక బోర్డర్. సో మీకు తెలిసే ఉంటుంది అఫ్ కోర్స్ వాయిస్ లో, బికాస్ అందరూ ఫ్రెండ్స్ హిందీ లైక్ కర్ణాటక బోర్డర్ అంటే మీకు తెలిసిందే కదా. సో బికాస్ ఆఫ్ నా లాంగ్వేజ్ కూడా అలాగే ఉంది. బట్ కాలేజ్ డేస్ అంటే అన్నిటి ఇంకా మీకు తెలిసిందే, కాలేజ్ డేస్ గురించి చెప్పాలి, ఫుల్ ఎంజాయ్ అసలు. బట్ చదువు ఎందుకు అయిపోయిందా అనిపిస్తుంది, బట్ ఒక విధంగా చూస్తే బికాస్ ఆఫ్ ఎంజాయ్ మొత్తం మిస్ అయిపోతాం. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీటెడ్ అండి. ఓకే, ఎంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్? నాకు ఒకటే సిస్టర్ అండి. అక్కన చెల్లెలండి. చెల్లెలు చిన్న. ఈ ఫీల్డ్ లోకి వచ్చి మీరు ఎన్ని ఇయర్స్ అయింది? అంటే అసలు ఆఫర్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫర్ అంటే ఫస్ట్ మూవీస్ ట్రై చేశానండి. సో తర్వాత శ్రీ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. సో ఇద్దరు మూవీస్ కి ట్రై చేసేవాళ్ళం. సో అతను ఎలా వచ్చేసా సీరియల్స్ లోకి. సో నాకు సజెస్ట్ చేశాడనమాట. సో సీరియల్ ఇస్ ద బెస్ట్ ఇలా అని చెప్పేసి. సో ఈటీవీలో ఆడిషన్ ఇప్పించారు. సో సెలెక్ట్ అయ్యాను. సో అదే టైంలో అంతపురం సీరియల్ లో రూపా వెళ్ళిపోవడం, సో నేను రావడం అంతా ఒకే టైంలో అలా జరిగిపోయింది. ఓకే, అంటే ఫస్ట్ టైమే మీరు సెలెక్ట్ అయ్యారా? ఫస్ట్ టైమే సెలెక్ట్ అయ్యాను. ఇప్పటి వరకు మీరు మూవీస్ ఏమైనా ట్రై చేశారా, లేకపోతే డైరెక్ట్ సీరియల్స్ కే వచ్చారా? లేదండి, మూవీస్ లో ఈ రోజుల్లో జస్ట్ స్మాల్ క్యారెక్టర్ చేశాను, బట్ ఫీల్ స్టార్టింగ్ లో. సో అంతే, తర్వాత సీరియల్. సో మూవీస్. మీ సిస్టర్ మీరు బాగా కొట్టుకుంటూ ఉంటారా? కొట్టుకోవడం అంటే అఫ్ కోర్స్ అండి, సిస్టర్స్ అన్న తర్వాత కొట్టుకుంటేనే ముద్దు. తను ఏం చేస్తూ ఉంటారు? తను కూడా ఆర్టిస్ట్ అండి. సో తను మూవీస్ చేస్తుంది హీరోయిన్ గా. మదర్ అండ్ ఫాదర్ సపోర్ట్ ఎలా ఉంటుందండి ఇంట్లో మీకు? చాలా సపోర్టింగ్ అండి. బికాస్ యాక్చువల్లీ అమ్మాయి ఫీల్ లో రావడం అంటే పేరెంట్స్ సపోర్ట్ లేదే చాలా కష్టం. సో వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మా ఇంట్రెస్ట్ ఎటు ఉంటే అటు చదువుకున్నా కూడా లైక్ ఫోర్స్ ఏం లేకుండా నాకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చాలా చాలా హ్యాపీ అండి. సో బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ నాకు ఏది కావాలన్నా అది అంతే. అసలు ముందు అమ్మాయి అంటేనే ఈ ఫీల్డ్ లోకి కొంచెం కష్టం అనమాట, అంటే ఎలా చేయరు. కానీ పేరెంట్స్ సపోర్ట్ లేనిదే అసలు మనం ముందుకు రాణించలేము కూడా. సో పేరెంట్స్ సపోర్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఆ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ. ఓకే, ఆల్రెడీ చెల్లి కూడా ఆర్టిస్ట్ కదా? అవునండి. మీరు ఆర్టిస్ట్. మరి మీతో పాటు లొకేషన్ కి మదర్ ఫాదర్ ఎవరైనా వస్తుంటారా? వస్తుంటారండి, వస్తుంటారు, చూస్తుంటారు. మీకు ఫస్ట్ అంతఃపురం సీరియల్లో రావడమే మీకు మెయిన్ క్యారెక్టర్ వచ్చింది. అసలు మెయిన్ క్యారెక్టర్ అంటే చాలా మందికి టెన్షన్ ఉంటూ ఉంటుంది. మీరు ఏమైనా టెన్షన్ పడ్డారా? స్టార్టింగ్ అంటే అఫ్ కోర్స్ అండి టెన్షన్ ఉంటుంది, బికాస్ ఆఫ్ అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు. సో నేను వచ్చిన తర్వాత మా డైరెక్టర్ సార్ అండ్ కో ఆర్టిస్ట్ సపోర్ట్ వల్ల సో ఈ రోజు యాక్టింగ్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు టెన్షన్ ఆల్రెడీ సీనియర్ అయిపోయినట్టే మీరు. ఆఫ్ కోర్స్. అంతఃపురం సీరియల్లో మీరు చేయడమే అసలు ఫస్ట్ స్టార్టింగ్ మెయిన్ క్యారెక్టర్ చేశారు, అంటే ఒక హీరోయిన్ కింద లెక్క దాంట్లో. అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడంటే సీనియర్, స్టార్టింగ్ లో మీ సీనియర్స్ తో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ప్రాబ్లమ్స్ ఫేస్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో నేను వాళ్ళతో మాట్లాడడానికి భయపడ్డాను, బికాస్ ఆఫ్ ఏమనుకుంటారో ఐ డోంట్ నో, బికాస్ జూనియర్ కదా నేను. సో తర్వాత మెల్లికి చేస్తుంటే బట్ వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఇంత హ్యాపీ ఎలా చేయగలుగుతున్నానండి. బట్ సీనియర్స్ అంటే అఫ్ కోర్స్ కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. బట్ అంతఃపురం సీరియల్లో మాత్రం నాకు అందరూ చాలా సపోర్ట్ చేశారు, బికాస్ ఆఫ్ సీరియల్లో క్యారెక్టర్ ఎలా ఉందో లైక్ కోడలు అలా. సో నాకు రియల్ గా కూడా సో అలాగే ట్రీట్ చేసి లైక్ హ్యాపీగా ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉంటాం అంతఃపురం సీరియల్. దాంట్లో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. క్యారెక్టర్ అంటే పాజిటివ్ క్యారెక్టర్ అండి. సో నాకైతే నెగిటివ్ ఇష్టం అండి. సో బికాస్ ఏడుపు ఏడ్చి కాంట్ పాజిటివ్ క్యారెక్టర్. సో ఒక కోడలు, ఒక పెద్ద కోడలు అనమాట. సో అంతఃపురం సీరియల్లో సో అందులో ఒక కోడలికి ఎన్నైతే బాధ్యతలు ఉంటాయో సో అవన్నీ అలా అలా నేర్చేసుకుంటారనమాట నటనలో అన్ని కూడా. మీరు రియల్ లైఫ్ లో కూడా, సో రియల్ లైఫ్ లో కూడా అలా చేస్తామో లేదో నాకు తెలీదు, బట్ సీరియల్ లో మాత్రం అలా.
చాలా పద్ధతిగా అనుకోగా. ఓకే ఓకే. ఇప్పుడు అంతఃపురం సీరియల్లో వచ్చేసి సాఫ్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. అసలు మీకు ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం? ఎలాంటి క్యారెక్టర్స్ అంటే అఫ్ కోర్స్ అండి పాజిటివ్ అయితే జనాల్లోకి ఈజీగా వెళ్తాము. సో నెగిటివ్ అయితే వాళ్ళు తిట్టుకుంటారు, అయినా కూడా వీఆర్ ఫీలింగ్ బెటర్ దట్. కానీ నెగిటివ్ రోల్ చేస్తేనే తొందరగా పాపులర్ అవ్వచ్చు అండ్ బాగుంటుంది. పాజిటివ్ అంటే ఏడ్చి సేమ్ అదే ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. సో నెగిటివ్ ఏంటంటే వేరియేషన్స్ చూపించవచ్చు. సో అలా నెగిటివ్ రోల్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పాజిటివ్ కూడా చేయొచ్చు, బట్ పాజిటివ్ క్యారెక్టర్ చేసేటప్పుడు నెగిటివ్ లోకి కొంచెం కూడా వెళ్ళలేము, ఛాన్సే ఉండదు. ఓకే. సో నెగిటివ్ అయితే అన్ని చేసేయచ్చు అనమాట. నెగిటివ్ రోల్ అయితే కనుక ఎంతసేపు అందరూ తిట్టుకుంటూ ఉంటారు మనల్ని. తిట్టుకుంటాం కూడా. సో మన టాలెంట్ అనేది నెగిటివ్ రోల్ అంటేనే మనం బాగా చేసినట్టు. అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది మీకైతే? ఉందండి. నెక్స్ట్ అంటే ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే వెయిట్ చేస్తున్నాను ఒక మంచి క్యారెక్టర్ కోసం. అంటే ఆఫర్స్ వస్తున్నాయా? ఆఫర్స్ వస్తున్నాయండి. మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే. మళ్ళీ మూవీస్ లోకి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా? అఫ్ కోర్స్ వస్తే మాత్రం కంపల్సరీ. మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆన్ స్క్రీన్ చూసుకున్నప్పుడు మీ పేరెంట్స్ ఫీలింగ్స్ కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎట్లాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? స్టార్టింగ్ చూసుకున్నప్పుడు అయితే అసలు నేను నమ్మలేకపోయాను, నేనేనా అని. సో నా మదర్ అయితే ఒకేసారి ఏడ్చేశారు, బికాజ్ అందరు డ్రీమ్ లైక్ ఇలా రావాలి చూసుకోవాలి అని. సో ఫ్రెండ్స్ దగ్గర నుంచి కామెంట్స్ అంటే ఇంకా అఫ్ కోర్స్ ఒక తన ఫ్రెండ్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అఫ్ కోర్స్ అందరికీ తెలుసు. సో నన్ను ఇంతవరకు కూడా ఎవరు కూడా ఇలా ఎందుకు చేస్తున్నావు అలాంటి నాకు ఎవరు చేయలేదు, అందరూ ఎంకరేజ్ చేసుకుంటూనే వచ్చారు. ఓకే. అంటే ఫస్ట్ కాంప్లిమెంట్స్ అనేవి బాగానే వచ్చాయి అనమాట, బాగానే చేసావు అని. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో అన్నారు కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, కొంచెం భయపడుతున్నావు అది ఇది అని. సో తర్వాత అంతవరకు నేను చెప్పాను కదా మొత్తం ఫ్యామిలీ వాళ్ళు ఎంకరేజ్ చేసి, బట్ సీరియల్లో నా కో ఆర్టిస్టులు కూడా చెప్పేవారు అనమాట. సో ఇలా స్లో చేసుకో, ఇలా చెప్పు, సెట్ ఇలా చెప్పు డైలాగ్. సో అలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ ఆర్ ఫీలింగ్ బెటర్. సో ఇప్పుడు మళ్ళీ అప్పుడంటే ఏదో కొంచెం చూసుకోవాలి అనేవాళ్ళు, ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్, సూపర్, ఆసమ్, ఇంకో డైలాగ్ రాదున్నట్టు. మీకు నటనలో రోల్ మోడల్ ఎవరండి? నాకు అందరికన్నా సీనియర్ ఆర్టిస్ట్ జయసుధ గారు అంటే చాలా ఇష్టం అండి, తన యాక్టింగ్. సో నేను ఏదైనా సరే లైక్ తను చేసి ఉంటే ఎంత ఆసమ్గా చేస్తారంటే సో రియల్గా ఫీల్ అవుతాం, అందుకనే అది మనకు వస్తే ఎలా ఉంటుంది అని. సో నేను మ్యాక్సిమం ఏదైనా సీన్స్ పాజిటివ్ క్యారెక్టర్ అలా క్యారెక్టర్స్ చేస్తే, బట్ నేను తన యాక్టింగ్ ఒకసారి అనుకుంటాను, థింక్ చేస్తాను, సో తను ఎలా ఫీల్ అయింది. సో నా ఇన్స్పైర్ మాత్రం జయసుధ గారు అండి. అందుకనే కదా సహజ నటి అంటారా, సహజంగానే నటించేస్తా ఉంటాను. ఇప్పుడు మీరు ఓన్లీ నటనలోనేనండి లేకపోతే అదర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయి అంటే ఇంట్రెస్ట్ అంటే డాన్స్ అండి. సో డాన్స్ పర్ఫెక్ట్ వచ్చు నాకు. సో ఫస్ట్ డాన్స్ నేర్చుకున్నాను, యాక్టింగ్ అంటే ఎక్కడ నేర్చుకోలేదు కానీ డాన్స్ అయితే నేర్చుకున్నాను. సో యాక్టింగ్, డాన్సింగ్ ఎనఫ్. ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఆఫ్ కోర్స్ అండి, రెగ్యులర్. ఎందుకంటే మెయిన్ అసలు నటికి కావాల్సింది డాన్స్. ఎందుకంటే ఎప్పుడు ఎట్లాంటి అవకాశం వస్తుందని తెలియదు కాబట్టి డాన్స్ నేర్చుకుని ఉండడం చాలా మంచిది. చాలా. సో నాకు అది కూడా ఒక ప్లస్ పాయింట్ అండి, బికాస్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ పరంగా నాకు అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది నేర్చుకోవడం కూడా. ఓకే నీతు గారు, మీరు అనుకున్న క్యారెక్టర్స్ మీకు రావాలని వెలుగు రేకులు కార్యక్రమం ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.